అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి గుండె పగిలే భయంకరమైన నిజాలేంటో తెలుసుకుందాం. కుంభరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆ నిజాలు ఏంటి, మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది, ఈ విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి ఈ విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశికి చెందిన వారు ఉంటారు అనేటువంటి వాటిని కూడా ఆయన చాలా చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించిన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. వీరికి కోపం చాలా ఎక్కువ, చాలా బలంగా కూడా ఉంటారు. అలాగే చాలా అహంభావం, గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్ట్గా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి వీరు విమర్శల్ని అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అన్న పద్ధతిలో ఉంటారు. తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఇక కుంభరాశి వ్యక్తుల్ని చూస్తే గుండెల్లో తడపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళని చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట తీరు కానీ ఉంటుందన్నమాట. సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది. ఎదుటివారు వారితో మాట్లాడాలి అంటే కొంచెం భయపడతారు. ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు. ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు. ఈ కారణంగా వీరితో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరం అనే చెప్పాలి. ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరినీ నొప్పించరు. అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు. వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు. అప్పుడు వాళ్ళ కోపాన్ని, ఆందోళనని, మానసిక గాయాల్ని అస్సలు తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, కంట్రోల్ తప్పిపోతారు. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఎమోషన్ని వాళ్ళలో వాళ్ళే ఉంచేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరితోటి ఎమోషన్ని షేర్ చేసుకోరు. షార్ట్ టెంపర్ కాదు, కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వీరు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరిగింది అనే విధంగా ప్రవర్తిస్తారు. వీరితో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వారిని చూస్తే అస్సలు సహించరు. కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు. మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు విని ఎందుకు బ్రతుకుతున్నామా అనిపించేంతలా మాట్లాడేస్తారు. ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవటంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటి వారికే అస్సలు వాళ్ళ వల్ల కాదు. అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెబుతారు. ఈ కుంభరాశి వారికి మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువ. ఈ రాశి వారు మొండి పట్టుదల గలవారు అవడం వల్ల కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదాచారం వాడుతూ ఉంటారు. పెద్దగా అరుస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టిస్తారు. ఒక్కోసారి కోపం వచ్చిందంటే మాత్రం
అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటారు. ఒకరోజు 2 రోజుల్లో కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు. ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి అదే కొనసాగుతుంది అని కూడా చెప్పొచ్చు. ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్లో కూడా చాలా వీక్ అయిపోతారు. ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు. ఎవరితోనైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళతో సత్సంబాలని కాదు కదా, అసలు సంబంధాలే ఉండకూడదు అనుకుంటారు. అలా వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఆపేస్తారు. ఇది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ రాశి వారి కోపాన్ని ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కోపడ్డారా అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఒక డ్రామా క్రియేట్ చేస్తారనమాట. కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తారు. కోపంలో కూడా వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది. అసలు ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని వినడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు అని చెప్పొచ్చు. ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోరు. ఇక వీరు బాగా హర్ట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు. కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు. ఎదుటి వారిని బాధ పెట్టేస్తారన్నమాట. మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండదు. వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో ఉండే మరో చెడు లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు. ఇకపోతే వీరు చెడు గుణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళకు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. అంటే సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళని వారు చూసుకొని ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకంటే చాలా తక్కువని విసుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్ష్య ద్వేషాలు పెంచుకోవడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి. వీరిలో ఉన్న మరొక చెడు గుణం ఏమిటంటే వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అంటే కొన్నిసార్లు వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అసలు మనం ఊహించలేము. ఎప్పుడు ఎలా ఉంటారో ఏమాత్రం కూడా మనం అస్సలు అంచనా వేయలేం. వీళ్ళని అంచనా వేసుకోగలిగాము అంటే మనము నిజంగా అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. చెడు గుణం ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళని పురుగులుగా ట్రీట్ చేస్తారు. అలా వీళ్ళ యొక్క గుణం ఇతరుల్ని బాగా బాధ పెడుతుంది. ఒక్కోసారి మంచి వాళ్ళలా కనపడతారు, ఒక్కోసారి చెడ్డవారిలా బిహేవ్ చేస్తారు. అలా వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటివారిని అంటే చూసేవారిని చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారిలో మరో బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే నిశ్చలంగా ఉండకపోవడం. అంటే విధుల మీద వెంటనే మాటల్ని అనేస్తూ ఉంటారు. మంచి మూడ్లో లేనప్పుడు వేరే వాళ్ళతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, బాగా వాదిస్తారు, ఎవరినైనా ఎంత మాటైనా అనేస్తారు. ఇక అలా అనడం వల్ల ఎదుటివారు బాధపడతారేమో అనే ఫీలింగ్ వీళ్ళకి అస్సలు ఉండదు. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మేమే పై చేయి అయి ఉండాలి, మా మాట మాత్రమే ఎప్పుడు శాసనంగా నడవాలి, ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడము, ఆ పనిని ప్రారంభించేయడం వీళ్ళకి అలవాటు. ఇక దానివల్ల వచ్చే ప్రభావాన్ని లేదా దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమాత్రం అయినా కూడా చెడుగా వచ్చినా ఏమాత్రం నష్టంగా అనిపించినా ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే నో అని చెప్పేసి దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అసలు వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు మనకు వద్దు అనుకుంటే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా ఫాలో కాలేనటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేస్తూ ఉంటారు. గాసిప్స్ని బాగా నమ్ముతారు, వాటిని ఇతరులకి చెబుతూ ఉంటారు, చెడుని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. అందులో నిజం ఉందా లేదా అనేది చూడరు. నిత్యం కూడా వారి మాటల్ని వీరి మాటల్ని వారికి చెబుతూ ఉంటూ ఆనందం పొందుతారు. ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయడంలో దిట్టంగా ఉంటారన్నమాట. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు నట్టేట ముంచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కుంభరాశికి చెందినటువంటి కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి. అందరూ అని కాదు, కానీ ఈ రాశివారు కొంతమంది మాత్రం ఉంటారు. అదేవిధంగా చూసే వాళ్ళకి కూడా ఈ రాశివారు చాలా చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారు, అసలు వీళ్ళంతా మంచి వాళ్ళ ఇంకెవరూ ఉండరు అనే విధంగా ఉంటారు. లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారు. అయితే వీరికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంటుంది. కుంభరాశిలో ఉండే మగవాళ్ళకి అదేవిధంగా వీళ్ళ యొక్క లైంగిక కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల
అది వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్లో ఇలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడం కుంభరాశి వారికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా దెబ్బతింటుంది. కుంభరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. ఎవరు ఏమైపోయినా మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇకపోతే ఈ రాశి జాతకులకు ఎవరైతే నచ్చరో వారిని హింస పెడతారు, వారి మీద లేనిపోని నిందలు వేస్తారు, చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు. వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరికి జరగబోయేటటువంటి భయంకరమైన నిజాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. మీది కూడా కుంభరాశి అయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది కుంభరాశి వారికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.